నేను కృష్ణా జిల్లా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ అండి. నా పేరు కె నాగేశ్వరరావు. విద్యుత్ ఉద్యోగులు గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటాన్ని ప్రభుత్వం చాలా 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 నిర్లక్ష్యంగా మా యొక్క సమస్యలను పట్టించుకోకుండా ఏదో చీమ కుట్టినట్టుగా ఉంటుంది. ఎలక్షన్ ముందు ప్రతి ఉద్యోగికి నేను అండగా ఉంటానని చెప్పి మరి మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఆ హామీల్లో మేము అడిగేది ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మేము పని చేసి మా డబ్బులు అడుగుతున్నామండి. మేము చేయిందని అడగట్లేదు. మేము పని చేసిన తర్వాత మాకు ఇవ్వాల్సిన డబ్బులు, మా డిఏలు 4 డిఏలు పెండింగ్ ఉంది. హెచ్ఆర్ఏ అండి, 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా హెచ్ఆర్ఏ తగ్గించిన లేదు. గత ప్రభుత్వం మా హెచ్ఆర్ఏని తగ్గించేసి నిరుద్యోగుల జీవితాల్లో చీకట్లు కమ్మేలాగా చేసింది. అలాంటి హెచ్ఆర్ఏని కూడా మాకు తిరిగి మళ్ళీ పునరుద్ధరించి పాత హెచ్ఆర్ఏ ఎలాగుందో దానికి మెరుగైన హెచ్ఆర్ఏ ఇవ్వాలని ఈ గవర్నమెంట్ని మేము గత ఎలక్షన్ ముందు కోరాము. తప్పకుండా హామీలు నెరవేర్స్తారని చెప్పిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల్ని నేను చూసుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మరి 4 డిఏలు పెండింగ్ ఉంది. చాలామంది కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు. జేఎల్ఎం గ్రేడ్ 2 అనేది అసలు మా డిపార్ట్మెంట్లో లేదు. అలాంటి జేఎల్ఎం గ్రేడ్ 2 దాన్ని తీసేసి జేఎల్ఎంలుగా పరిగణించి మరి కారుణ్య నియామకంలో కూడా చేస్తున్నటువంటి ఈ పే స్కేల్ని అమలు చేయాలని కోరుకుంటూ, గత కొన్ని రోజులుగా మా జేఏసీ ఇచ్చిన పిలుపుని ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు మేము ఈ మహాధర్నాకి పాల్గొనడం జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్న కార్మిక సోదరులు సోదరిమణులు కూడా చాలా ఉద్వేగమైన పరిస్థితంగా ఆవేశంతో మునిపెన్నడూ లేని విద్యుత్ సంస్థలో జరిగినటువంటి మహాధర్నా కాబట్టి ఇది అందరూ దీన్ని జయప్రదం చేసి మా యొక్క ఆవేదన ప్రభుత్వం చేరే వరకు కూడా పట్టువదల విక్రమార్కులుగా ప్రతి ఒక్క ఉద్యోగి ఉంటారని ఆశిస్తున్నామండి. ఎన్నికల ముందు ప్రతి ఉద్యోగి కూడా మీకు రావాల్సిన డిఏలు కానీ పిఆర్సీ కానీ సకాలంలో ఇస్తామని చెప్పన్నారు. అంతకుముందు మాకు శాలరీస్ కూడా సమయానికి వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు శాలరీస్ సమయానికి వస్తున్నాయి. అలాగే మాకు రావాల్సిన పెండింగ్ డిఏలు ప్రతి రెగ్యులర్ ఎంప్లాయీస్కి వచ్చినటువంటి మినిమం వేతనాలు కూడా అందుకోలేని పరిస్థితుల్లో ఈరోజు కార్మికులు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడి యొక్క ఆవేదనని ఈ గవర్నమెంట్ అర్థం చేసుకుని మంచి ప్రభుత్వం అని చెప్పుకున్నారు. అలాగే మంచి ప్రభుత్వంగా ఉండాలంటే మంచి ఉద్యోగులు పనిచేస్తేనే కదా మంచి ప్రభుత్వం వచ్చేది. ప్రభుత్వ పథకం ఏ పథకమైనా ప్రజల్లోకి వెళ్ళాలంటే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మాత్రమే వెళ్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క గోడు పట్టించుకుని మా యొక్క చిన్న చిన్న కోరికలు తీర్చాలని కోరుకుంటూ మా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నానండి. జై భీమ్.